చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐ థింక్ చౌర్యం అంటే తెలియని వాళ్ళకి ఇది కొత్తగా అనిపించవచ్చు. బట్ చోర కళ గురించి చౌర్యం గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఆబ్వియస్గా మనకి దొంగతనాల మీద చాలా సినిమాలు గతంలో వచ్చాయి, కానీ ఈ సినిమాకి సంబంధించి ఆ టైటిల్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా కొత్తగా ఒక అప్రోచ్ని, ఒక ప్రజెంటేషన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అనే అటెన్షన్ని, ఇంప్రెషన్ని ఆల్రెడీ టైటిల్ ద్వారానే తీసుకొచ్చేశారు అని చెప్పాలి. మరి ఇంతకీ అసలు ఈ చౌర్య పాఠం అనేది ఏంటి, దీంట్లో ఏం చూడబోతున్నాము, ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు ఈ చిత్రాన్ని మన ముందుకి తీసుకురాబోతున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇవాళ మన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ లాంచ్ ఆఫ్ చౌర్య పాఠం ద్వారా మనం తెలుసుకోబోతూ ఉన్నాం అన్నమాట. సో అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే పరిచయ కార్యక్రమం. సో ఇవాళ చాలామందితో మనం ఇక్కడ స్టేజ్ పైన పరిచయాలు పెంచుకోబోతున్నాము. సో సినిమాలో కనిపించబోయే వారితో, సినిమా తెర వెనుక ఉండి నడిపించబోయే వారందరితో కూడా పరిచయాలు పెంచుకోబోతూ ఉన్నాం అన్నమాట. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ జాయినింగ్ అస్. సో చౌర్య పాఠం సినిమాని మనకు అందిస్తున్న పర్సన్ గురించి అండ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న పర్సన్ గురించి మనం కొంచెం సేపు తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. దానికంటే ముందు ఈ సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సినిమాని త్రూఅవుట్గా ముందుకి నడిపించే పాత్రలు ఉన్నాయి. సో ఆ పాత్రలు ఏమిటి, ఆ పాత్రల్లో ఎవరు కనిపించబోతున్నారు, వారెవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు సినిమాలోని పాత్రల ఇంట్రొడక్షన్లోకి వెళ్ళిపోదాము. సో చౌర్య పాఠం సినిమా ద్వారా మనల్ని అలరించబోతున్న ఆ క్యారెక్టర్స్ ఎవరు అనే సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాము ముందుగా. సో చౌర్య పాఠం క్యారెక్టర్ నెంబర్ 1ని తీసుకురాబోతున్నాము స్టేజ్ పైకి. ఆర్ యు ఆల్ రెడీ? ఒక్కసారి నాకు మీ అందరి అటెన్షన్ కావాలి. హలో ఎవ్రీబడి. సూపర్, థ్యాంక్ యూ. ఏ యూత్ చూసి నేర్చుకోండి అయ్యా, కాస్త వెనకాల ఉన్నారు ఎందుకు? హాయ్ హాయ్ హలో. సో ఎస్, అందరూ నిలబడిన వాళ్ళు ఇక్కడ కొన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి, హ్యాపీగా కూర్చోండి. ఇవాళ స్టేజ్ పైన చాలా జరగబోతున్నాయి, చాలామందిని మనం చూడబోతున్నాము, చాలా కంటెంట్ చూడబోతున్నాము, ఎంజాయ్ చేయబోతున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్, ఓకేనా? సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా క్యారెక్టర్ నెంబర్ 1 రివీల్ చేసేసుకుందాము. ద ఫస్ట్ క్యారెక్టర్ టు రివీల్ ఫ్రమ్ చౌర్య పాఠం ఎవరో చూద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బ్యాగులు తెచ్చేయండి, డబ్బులు తీసుకొని పోదాం. ఇతను జాక్ డాడ్, ఆల్ఫా జే. మందిస్తే ఏ పనైనా చేస్తాడు, డాక్యుమెంటరీలో అయినా చౌర్యంలో అయినా. మాస్క్ రివీల్ ప్లీజ్. జాక్ డాన్ ఏకేఏ ఆల్ఫా జేగా మన ముందుకి అంజీ గారు కనిపించబోతున్నారు. అంజీ గారు, హార్డీ వెల్కమ్ టు యూ. సో ఆల్ఫా జేగా కనిపించబోతున్నారు అనమాట. సో అన్ని మెయిన్ క్యారెక్టర్స్లో ఇవాళ ఫస్ట్ ఏ ఫర్ అంజీ, మన ఏ ఫర్ ఆల్ఫా జే ఫస్ట్ ఎంట్రీ ఇచ్చేశారు. అంజీ గారు, మీ పాత్ర గురించి ఇంకొన్ని విశేషాలు మీ మాటల్లో మరికొద్ది సేపట్లో తెలుసుకుందాము. దానికంటే ముందు మీ గ్యాంగ్లో ఇంకొక పర్సన్ ఎంటర్ అవ్వాలి కదా, వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాము. సో ఇప్పుడు ద నెక్స్ట్ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎవరో చూద్దాము. చౌర్య పాఠం సెకండ్ మెయిన్ క్యారెక్టర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Lights off. Roger that. ఇతను లక్ష్మణ్ కోటిపల్లి అలియాస్ ఆల్ఫా ఎల్. ఈ డాక్యుమెంటరీకి డిఓపి, చౌర్యానికి కన్ను. సో లక్ష్మణ్ కోటిపల్లి ఏకే ఆల్ఫా ఎల్. మ్యాడీ ఈజ్ హియర్. ఒకసారి గట్టిగా చప్పట్లు ఫర్ మ్యాడీ. మాస్క్ రివీల్ ప్లీజ్. ఎస్,
మ్యాడీ ఆల్రెడీ థియేటర్స్లో నిన్నటి నుంచి ఫుల్ మొదలు పెట్టారు ఈగల్ సినిమా ద్వారా కూడా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డేనే ఇంకొక క్యారెక్టర్తో మన ముందుకు ఎంట్రీ ఇచ్చేశారు. వెల్కమ్ మ్యాడీ ఆన్ స్టేజ్. ఓకే, సో ఆల్ఫా జే, ఆల్ఫా ఎల్ తర్వాత ఇంకా ఎవరు రాబోతున్నారో తెలుసుకోవాలి. సో మరి చౌర్య పాఠంలోని 2 మెయిన్ క్యారెక్టర్స్ ఇప్పుడు చూసేసాము. సో ద థర్డ్ మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారో తెలుసుకుందాము. ఎస్, దిస్ ఇస్ లక్ష్మణ్ కోటిపల్లి ఏకేఏ ఆల్ఫా ఎల్గా మ్యాడీ మన ముందు కనిపించబోతున్నారు. సో వీళ్ళ కోడ్ నేమ్స్ చూస్తుంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేయబోతున్నారని అర్థమవుతుంది. చాలా పకడ్బందీగా ఏం ప్లాన్ చేయబోతున్నారు అనేది కూడా మనం మరికొద్దిసేపట్లో తెలుసుకోబోతున్నాము. ద 5 మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిలిం మనకి బ్యాక్ టు బ్యాక్ కనిపించబోతున్నారు అనమాట. సో ఇందాక ఆల్ఫా జే ఫస్ట్ లుక్ కూడా మనం చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆల్ఫా ఎల్ ఫస్ట్ లుక్ కూడా మనం చూసి ఆ తర్వాత థర్డ్ పర్సన్ ఎవరు అనేది చూడబోతున్నాం. సో ఇంతకీ ఈ 5 మెయిన్ క్యారెక్టర్స్ చోరకళ్ళకు సంబంధించిన వాళ్ళేనా కాదా అనేది కూడా ఇవాళ మనకి క్వశ్చన్ మార్క్. సో ఎస్, కొంతమంది కొత్త వాళ్ళని చూడబోతున్నాము, అలాగే కొంతమంది ఆల్రెడీ మనల్ని కొన్ని క్యారెక్టర్స్తో ఇంప్రెస్ చేసిన వాళ్ళని కూడా చూడబోతున్నాము. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ని, క్యారెక్టరైజేషన్స్ని సెట్ చేశారు. ఎస్, హియర్ వీ హ్యావ్ ద మ్యాడీ ఆల్ఫా ఎల్ ఫస్ట్ లుక్. ఓకే, చాలా సీరియస్ లుక్ ఇస్తున్నారు, చాలా ఇంటెన్సిటీతో. ఓకే, చూద్దాం మరి ఏం చేయబోతున్నారు. ఓకే, మరి థర్డ్ మెయిన్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోదాము. గెట్ రెడీ టు నో ద థర్డ్ మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎంట్రీ కోసం రెడీ అయిపోండి. లైట్స్ ఆఫ్. బ్లాస్టర్ టైమింగ్ ఏంటి, ఇంటెన్సిటీ ఎంత? మిస్టర్ బబ్లు కుమార్ అలియాస్ ఆల్ఫా బి డాక్యుమెంటరీలో సౌండ్ రికార్డ్ చేస్తాడు. ఈ చౌర్యంలో సౌండ్ చేస్తాడు. మాస్క్ రివీల్ ప్లీజ్. సలీం జీ, సలీం ఫేకు జీ, సలీం అనండి, మస్తాన్ అలీ అనండి, ఎలా పిలిచినా పలుకుతారు ఆయన. ఎస్, చూస్తున్నారు కదా, బబ్లు కుమార్ ఆల్ఫా బి గట్టిగా సౌండ్ చేయబోతున్నారని అర్థమవుతుంది. సో సలీం ఫేకు గారు మనకి ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో ఆల్ఫా బిగా కనిపించబోతున్నారు. సో జేఎల్బి ఆల్ఫా. మేము మొన్నటిదాకా ఆల్ఫా మేల్ మాత్రమే వింటూ వచ్చాము, ఇప్పుడు కొత్తగా ఇవి కూడా వింటున్నాం. ఓకే, సో మరి ఏమిటి అందరూ బ్యాక్ టు బ్యాక్ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్లో మెన్ అయితే కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో చూద్దాము. నెక్స్ట్ క్యారెక్టర్ రివీల్ కోసం రెడీ అయిపోండి. లైట్స్ ఆఫ్. Excuse me, I'm the senior accountant here. ఈవిడ అంజలి లక్ష్మి అలియాస్ ఆల్ఫా ఏ. ఈ దొంగతనంలోకి, ఈ డాక్యుమెంటరీలోకి అనుకోకుండా తనకు తెలియకుండానే వచ్చింది. Mask reveal. Woo! Payal Radhakrishna is here as Anjali Lakshmi, aka ఆల్ఫా ఏ. ఏ అనే ఆల్ఫాబెట్ మీకు ఇచ్చేసారంటే మీరు ఎంత ముఖ్యమైన వారో ఈ గ్యాంగ్లో మేము అర్థం చేసుకోవచ్చు. అంటే అనుకోకుండా గ్యాంగ్లో జాయిన్ అయినా కూడా అంత ఇంపార్టెంట్ ఎలా అయిపోయారు అన్నది మేము తెలుసుకోవాలన్నమాట. సో ఇంతకీ పాయల్ రాధాకృష్ణ ఎవరు, ఆమె అంజలిగా ఎలా మారింది, ఇవన్నీ మేము చాలా క్యూరియస్గా తెలుసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇంతమంది మెయిన్ గ్యాంగ్లో నాకు ఎందుకో ఒకే ఒక్క అమ్మాయి అని కూడా అనిపిస్తుంది. మరి ఆ ఒక్క అమ్మాయి ఉందంటే మామూలుగా ఉండదు అన్నమాట ఇంకా. సో ఎస్, అంజలి లక్ష్మి ఏకే ఆల్ఫా ఏగా మన ముందుకు వస్తున్నటువంటి పాయల్ రాధాకృష్ణ ఫస్ట్ లుక్ ఇప్పుడు స్క్రీన్ పైన చూద్దాము. ద ఫస్ట్ లుక్ ఆఫ్ ద క్యారెక్టర్.
టీంలో జాయిన్ అవ్వడానికి టైం తీసుకున్నట్టే ఇక్కడ ఎంట్రీ ఇవ్వడానికి కూడా టైం తీసుకుంటున్నారు. ఆల్ఫా ఏ. Yes. Can we have the first look, please? చౌర్య పాఠం సినిమాలోని 5 మెయిన్ క్యారెక్టర్స్లో ఉన్నటువంటి ఒకే ఒక ఫీమేల్ మెయిన్ క్యారెక్టర్ మీకోసం వెయిట్ చేస్తారులేండి. ఇంత అందమైన అమ్మాయి, అందులోనూ 4 అబ్బాయిల మధ్య ఒకే అమ్మాయి అంటే ఆ మాత్రం ఉంటుంది. వర్త్ వర్మ వర్త్ అన్నట్టు ఉంటుంది మా టైం అంతా. Okay. Whoa. Wow. Yes, here is Anjali Lakshmi, Alpha A reporting. Okay, so yes, the 4th character చూసేసాము. ఒక బ్యూటిఫుల్ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో మనకు కనిపించబోతుందని అర్థమవుతోంది. మరి ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద 5th మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ చూసేద్దాము. Lights off and the entry please. రెడీ. ఇతని పేరు వేదాంత్ రామ్ అలియాస్ ఆల్ఫా వి. ఈ డాక్యుమెంటరీకి డైరెక్టర్, చౌర్యానికి మాస్టర్ మైండ్. Mask reveal please. Woo! వేదాంత్ రామ్ ఏకే ఆల్ఫా వీగా మన ముందుకు వస్తున్నారు ఇందిరా రామ్. Put your hands together for ఇందిరా రామ్. సో మరి మొత్తం గ్యాంగ్కి లీడరా లేకపోతే ముందుకు నడిపించబోతున్నారా అన్నీ తెలుసుకుందాం. స్మార్టర్ ఎవ్రీథింగ్ అంట. ఓకే, సో ఇందిరా రామ్ గురించి, ఐ మీన్ వేదాంత్ రామ్ గురించి తెలుసుకోవాల్సినవి కూడా చాలా చాలా ఉన్నాయి. సో ఒక్కసారి అందరూ మధ్యలోకి అలా వచ్చేస్తే, ద 5 మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ చౌర్య పాఠం ఈజ్ హియర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ద యాక్టర్స్. సో చౌర్య పాఠంలో ఈ గ్యాంగ్ అందరూ కలిసి చేయబోతున్నటువంటి ఆ చౌర్యం గురించి మరికొద్దిసేపట్లో తెలుసుకోబోతున్నాం మనం. సో వీరందరి మాటలు మనం వినే ముందు ఒక్కసారి ఎస్ టీం మొత్తాన్ని మరొక్కసారి స్టేజ్ పైకి పిలవడం జరుగుతుంది గ్రూప్ ఫోటో కోసం. ఇప్పుడైతే మనకి స్టేజ్ పైన 5 మెయిన్ క్యారెక్టర్స్ మాత్రం ఉన్నారు. సో వాళ్ళకి మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ మీరు స్టేజ్ పైన ఉండగానే ఒక్కసారి హియర్ వీ హ్యావ్ ద చౌర్య పాఠం ఫస్ట్ లుక్ ఆన్ స్క్రీన్. ఒక్కసారి మళ్ళీ డివైడ్ అయిపోరా, కూర్చున్న వాళ్ళందరూ ఫస్ట్ లుక్ బాగా చూస్తారు ఎల్ఈడి పైన. So here it is, the Chaurya Patham first look with the 5 main characters on the poster. All the very best and congratulations Chaurya Patham team. Okay, so ఇప్పుడు ఒక్కొక్కరుగా ఈ క్యారెక్టర్స్ లో మనకు కనిపించబోతున్న యాక్టర్స్ మాటలు వినేద్దాము. ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన అంజి గారి నుంచే స్టార్ట్ చేద్దాము. రండి అంజి గారు, ప్లీజ్ వెల్కమ్. యా 5 రండి. అన్న మీరు కూడా దగ్గరికి రండి, కొంచెం ధైర్యం ఉంటుంది నాకు. అన్న లీడర్, మా గ్రూప్ లీడర్ దగ్గర ఉంటే మాకు కొంచెం ధైర్యం ఉంటుంది. కలీం భాయ్ తావు.
చౌర్యపాఠం. అందరికీ నమస్తే. నా పేరు అంజీ వల్గుమాన్. ముందుగా నన్ను ఈ చౌర్యపాఠానికి పరిచయం చేసిన అనిల్ గారికి కృతజ్ఞతలు. ఈ టీంకి నన్ను ముందు అనిల్ అన్న పరిచయం చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు పరిచయం చేయకుంటే ఇంత మంచి సినిమా చేసే అవకాశాన్ని నేను పోగొట్టుకునేవాడిని. మీకు కృతజ్ఞతలు. అట్లాగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ నిఖిల్ గారికి, అట్లాగే మా చాలా కూలెస్ట్ పర్సన్ మా డిఓపి కార్తీక్ ఘటంనేని గారికి, మా ప్రియతమ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు గారికి, ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, మా టీం, మా లీడర్ ఇంద్ర గారు, సలీం గారు అండ్ మ్యాడీ గారు అండ్ పాయల్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, అక్రిష్, చాలామంది ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఇంత మంచి సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నేను ముందుగా కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టే చెప్తున్నా. నా పేరు అంజీ వల్గుమాన్. అంటే నా గురించి కొంచెం పరిచయం చేసుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే నేను రీసెంట్గానే ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వస్తున్నా. కొంచెం నా గురించి చాలామందికి తెలుసు అనుకుంటున్నా, తెలియని వాళ్ళకు కూడా చెప్దామని. ఈ మధ్య కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి నావి. బలగంలో చేశాను ఒక మంచి క్యారెక్టర్. తర్వాత పరేషాన్లో టైగర్ సీను క్యారెక్టర్ చేశాను, అది కూడా మంచి పేరు తెచ్చింది. అలాగే ఇంటింటి రామాయణంలో నరేష్ గారికి తమ్ముడిగా చేశాను. ఆ తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాలో నేనే మెయిన్ లీడ్గా చేశాను ఒక సినిమా. అది ఇప్పుడు ప్రైమ్లో ఆడుతుంది, అంటే ప్రైమ్లో ఉంది. ఇప్పుడు బ్రీఫ్గా నేను ఇప్పుడు చేసిన లిస్టు. వీటన్నిటికి భిన్నంగా ఇందులో చాలా కొత్తగా కనిపించబోతున్నా. అదంతా ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. నేను చేసిన క్యారెక్టర్లు అన్నిట్లో, అందుకే ఆ సినిమా లిస్ట్ చెప్పాను. ఆ సినిమాలో ఎలా అలరించానో ఇందులో కూడా నాకు మంచి కిక్ ఇచ్చే పాత్ర. మీ అందరికీ కూడా నేను నచ్చుతానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే చాలా గంటలు అవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మాట్లాడాల్సింది మా డైరెక్టర్ నిఖిల్ గారి గురించి. అంటే ఎంత కూల్గా ఉంటారంటే చాలా ఫ్రెండ్లీగా. అది వచ్చి నాకు ఈ సినిమా మొత్తంలో సలార్లో ప్రభాస్ గారు చేసినట్టు 4 డైలాగులు, అంటే సినిమా మొత్తం ఉంటా. అంటే నేనే హీరో అనుకోవాలి. నేను నిజంగా కూడా నేనే హీరో. అందరూ అడగ చెప్పండి నేనేగా హీరో. అట్లా మంచి క్యారెక్టర్ చేసిన. అంటే ఆయన కూడా చాలా కూల్గా, నాదేమో చాలా హెవీ క్యారెక్టరు, ఆయన నాకు చాలా కూల్గా వివరిస్తుండే, చాలా ప్రశాంతంగా, చాలా నవ్వుతూ. అన్న ఇట్లా ఎంత టెన్షన్లో కూడా సినిమా షూటింగ్లో కూడా అందరూ ఎంత టెన్షన్లో ఉన్నా కూడా మొత్తం ఒక వేడిలో వర్క్ చేసినాం. కాకినాడలో వర్క్ చేసినాం. అక్కడ మొత్తం బీభత్సమైన వేడి. ఈయన చాలా నవ్వుకుంటూ కూల్గా చెప్పేటోడు క్యారెక్టర్, మాకేమో లోపల ఉడకబోసేది. ఇంత కూల్గా ఎట్లా ఉంటాడు అనిపించింది. అంత కూల్గా చెప్తున్నాడు కాబట్టి మాకు బాగా అర్థమైంది క్యారెక్టర్, బాగా చేయగలిగాం. ఓకే, అందరికి అవకాశం ఇద్దాం. నాకు ఎక్కువ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు డైలాగులు కట్ చేశారని ఇక్కడ కొన్ని ఎక్కువ డైలాగులు పెట్టుకున్నారు కదా, అర్థమైంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మ్యాడీ మాటల్స్ విందాం ఇప్పుడు. హలో అండి, నా పేరు మ్యాడీ. ఇక్కడ వచ్చిన పెద్దలకి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఫస్ట్ చౌర్యపాఠం సినిమా టీం తరపు నుంచి ఈగిల్ టీం వాళ్ళందరికీ బ్లాక్ బస్టర్ హిట్ తరపున అందరికీ కంగ్రాచులేట్ చేస్తున్నాం. అండ్ కార్తీక్ ఘటంనేని గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్. అండ్ నాకు కూడా కంగ్రాచులేషన్స్, నేను కూడా అందులో ఒక పార్ట్ అయినందుకు. నన్ను కూడా ఆయన ఒక పార్ట్ కింద చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక్ గారు నేను కలిసి 2010 దిస్ బాయ్ దట్ గర్ల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం యూట్యూబ్లో. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత కార్తీక్ గారు చిన్నగా ఎదుగుతూ ఓకే నా ఫ్రెండ్స్ని కూడా నేను లాగాలి అని చెప్పని నన్ను ఎడ్వర్డ్ అని ఇందులో క్యారెక్టర్ చేశారు, ఈగిల్లో కూడా చేశారు తను కూడా.
సో ఒక్కొక్కరికి చిన్నగా పుష్ ఇచ్చుకుంటూ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో మా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా అలాగే పుష్ ఇస్తూ కార్తిక్ గారు ఒక్కొక్కరిని లిఫ్ట్ చేసుకుంటూ తీసుకొస్తూ ఉన్నారు. సడన్గా ఒక రోజు ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఉంది ఇలా ఒక సినిమా అన్నారు. డన్, ఓకే, బాగా చేసేద్దాం అన్న. ఓకే, ఆఫీస్కి వచ్చాయన్నారు. డైరెక్టర్ తీసుకెళ్ళి పరిచయం చేశారు. డైరెక్టర్ చూసి ఓకే డన్, ఫైన్, లాక్ అని అలా లాక్ అయిపోయింది. హ్యాపీగా షూటింగ్కి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ నిఖిల్, నన్ను యాక్సెప్ట్ చేసినందుకు క్యారెక్టర్కి. అండ్ త్రినాథరావు అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు సెట్కి వచ్చిన ప్రతిసారి రా బాయ్ బలి చేస్తున్నారా, ఎక్స్ప్రెషన్ చూసాను రా, అదిరిపోయింది ఇది అని మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నాకు నెక్స్ట్ ఇంకా చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది. అండ్ మా ఇంద్ర ఈ సినిమా నుంచే పరిచయం, ఒక బ్రదర్ లాగా అయిపోయారు, వెరీ సపోర్టివ్. అండ్ మా పాయల్ రాధాకృష్ణ, వెరీ సపోర్టివ్ పర్సన్. అంజి బాబు, సలీం భాయ్ అంటే సెట్లో ఫుల్ ఫన్, ఏదో ఒకటి చెప్పి నవ్విస్తూనే ఉంటాడు. అండ్ సినిమా అంతా కూడా అలాగే చేసాం, ఫుల్ ఫన్గా. అండ్ ముందు మీరు ఇంకా చాలా చూస్తారు. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. అమ్మ, చాలా భయంగా ఉన్నా కూడా మాట్లాడేశాను, ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. డన్, థ్యాంక్ యూ, Done, థ్యాంక్ యూ thank సో మచ్. ఎస్, మరి సలీం ఫైకూజీ ఇప్పుడు మాట్లాడతారు. पहले कितने मिनट दे रहे बोलो, कितने मिनट्स? कितने मिनट्स? 2 मिनट बस है ना? हाँ, बस हो बोल जाए. देता हूँ क्योंकि ज़्यादा टाइम पहले बोले ना. सभी को सलाम, नमस्ते, गुड आफ्टरनून. मैं सलीम फेकू, मेरा कैरेक्टर पहली फिल्म में हिट हो गया. उसके बाद मेरे हैदराबादी फिल्मा चल रहे थे. हम जब कॉलेज के बाद निकले तो हम फिल्मा देखते थे, गीतांजलि, बोब्बिली राजा. आई ऑलवेज वांटेड टू बी अ पार्ट ऑफ तेलुगु फिल्म इंडस्ट्री, मगर हुआ नहीं कभी. पहली तेलुगु फिल्म मेरे को मिली, तमिल की रीमेक थी वो. तो मैं बोला कैसा करूँगा भाई ये तेलुगु फिल्म. थ्रू आउट कैरेक्टर है मेरा, स्टार्ट टू एंड. एडी स्क्रिप्ट लेके घूम रहा तो मैं छुप रहा था, पहले दिन कमिट हो गया बोल के मैं. देन आई स्टार्टेड लर्निंग, क्योंकि हमारे कॉलोनी में सब मेरे दोस्त वगैरह तेलुगु स्पीकिंग थे, तो वैसा करा. ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. హార్డ్ డైలాగ్స్ చాలా డిఫికल्टीज అవుతాయి, चलता है सब. चौरिया पाटम के बारे में ये बोलूँगा कि मेरे को कार्तिक भाई की एक फिल्म करा था मैं, तो उसमें निखिल सिद्धार्थ के साथ. फिर निखिल गुल्लामारी जो है मेरे को बोला एक दिन ऑफिस में, ऐसी फिल्म है, बबलू का कैरेक्टर है आपका, करना है आपको. तो बोला ठीक है करूँगा. ये फिल्म बनते बनते हम लोग पूरे सीज़न देख लिए भाई. बरसात देख लिए हम लोग, काकीनाडा की गर्मी देख लिए हम लोग, और सर्दियों का मौसम भी देख लिए. सुबह 6 बजे जाके सब सीज़न देख लिए. और त्रिनाथराव साहब जो हमारी टीम पे भरोसा करे, पूरी टीम, अंजी, मैडी, पायल, इंद्रा, ये पूरे इतना हार्ड वर्क करे. कार्तिक भाई की भी बहुत मेहनत है, पूरी टीम की बहुत मेहनत है. वहाँ पे एक आदमी छुपे हुआ है, सैटी बोल के, यहाँ 2 कलर लगे हुए बालों को, उन्हें भी हमारे को बहुत सताए. सो आई विश द एंटायर टीम ऑफ चौरियापाटम and Trinath Rao Garu and Nikhil Bhai and everybody all the success. और आप लोग सब यहाँ पे आए, शुक्रिया बहुत बहुत. मेरे प्रोड्यूसर रूपेश भाई भी यहाँ पे, या सर भी है यहाँ पे, गोपी सर, और सब आप लोगों का बहुत बहुत शुक्रिया. चौरियापाटम याद से देखिए, मीडिया का धन्यवाद, नहीं तो मेरा एडिट कर देंगे. थैंक यू सो मच. शुक्रिया सलीम भाई, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, పాయల్, రాధాకృష్ణ, అంజలి మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. నేను పాయల్ రాధాకృష్ణ, నౌ ఆల్సో నోన్ యాజ్ అంజలి లక్ష్మి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫస్ట్ లుక్ ఏం వచ్చింది ఇప్పుడు నేను కూడా చూడలేదు, ఐ డోంట్ థింక్ టీంలో ఎవరు కూడా చూడలేదు. మీతో మనం కూడా ఇప్పుడే స్టేజ్ పైన వీ వాచ్డ్ ఇట్ అండ్ వెరీ ఎక్సైటెడ్. అందరూ చెప్పినట్టే చాలా టైం అయింది, బట్ ఎనీవేస్ ఇప్పుడు వీఆర్ రెడీ టు పుట్ ఇట్ అవుట్ and I would like to ask everybody's blessings. And last time నేను ఇంటరాక్షన్ చేసేటప్పుడు తెలుగు నేర్చుకొని నేనే డబ్ చేస్తానని చెప్పాను. అండ్ ఈ ఫిల్మ్లో త్రినాథరావు గారు అండ్ డైరెక్టర్ గారు అందరూ ఛాన్స్ ఇచ్చారు అండ్ ఐవ్ డబ్ ఫర్ మై సెల్ఫ్. అది నాకు పర్సనల్గా ఇట్స్ అ సక్సెస్ ఫర్ మీ. అండ్ డిఓపి గారు రాలేదు, నన్ను బాగా చూసుకున్నారా? ఎక్కడ వస్తుంది వాయిస్? అక్కడ ఒక మైక్ ఉంది. థ్యాంక్స్ టు డిఓపి గారు టు
హ్యావ్ షోన్ మీ సో వెల్, సో బ్యూటిఫుల్లీ. అంటే క్యారెక్టర్ బాగున్నా కూడా యాజ్ అ ఫీమేల్ యాక్ట్రెస్గా, హీరోయిన్గా చాలా మంచిగా చూపించడం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ అలాగే నిఖిల్ గారు డైరెక్టర్, అండ్ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది అందరూ ఒకే ఆర్డర్లో చెప్తే చాలా బై హార్టెడ్గా ఉంటుందని ఆర్డర్ కొంచెం చేంజ్ చేశాను అంతే. అండ్ మై కో యాక్టర్స్, ఆల్ ఆఫ్ దెమ్. ఇంత టైంలో ఇంత చాలా టైం తీసుకునేది, మేబీ యాజ్ అ ప్రాజెక్ట్ ఇట్ వెంట్ టూ లాంగ్, బట్ ఆ టైంలో వీ ఆల్ బాండెడ్ రియలీ వెల్ అండ్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ సచ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ అంజలి లక్ష్మణ్గా చూడాలనుకుంటున్నాం మేము ఇప్పుడు. సో ఎస్, ఇప్పుడు రామ్ ద లీడర్, ఆల్ఫా వి. అందరికి నమస్కారం అండి. కొంచెం నర్వస్నెస్గా ఉంది, ఎందుకంటే ప్రిపేర్ అవ్వడానికి టైం కూడా లేదు పాపం. ఎగ్జాక్ట్లీ సార్. వచ్చిన ప్రవీణ్ పూడి గారికి, డేవిడ్స్ అండ్ యువర్ నాట్ అవుట్ సైడ్ మెంబర్, రోల్ రైడ్ అన్న, బెక్క వేణుగోపాల్ గారు, సార్ విసు గారు, ప్రసన్న అన్న, అభిషేక్ అగర్వాల్ గారు, వైవిఎస్ చౌదరి అన్న, లగడపాటి శ్రీధర్ గారు, రవీంద్ర అన్న, సార్ వివేక్ గారు, చందు మోంటేట్ గారు అన్న, అందరు నమస్కారం. మా ఈవెంట్ని వాళ్ళ గ్రేస్ చేసి మేము బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా చౌర్యపాఠం. నిఖిల్ ఫస్ట్ ఈ టైటిల్ చెప్పినప్పుడు చౌర్యపాఠం ఏంటి ఈ టైటిల్ అనుకున్నాం. వేరే ఇంకా మల్టిపుల్ టైటిల్స్ కూడా గురించి ఆలోచించుకున్నాం. బట్ ఈ సినిమాకి ఈ టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్. సినిమా చూస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అండి. ఎందుకంటే డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఇది హిట్ సినిమా. 2 years నుంచి కష్టపడ్డాం అందరం, రైట్ ఫ్రమ్ డే 1. దీని వెనకాల చాలామంది ఉన్నారు. ఈ స్టోరీ నిఖిల్ కంటే ముందు నేను త్రినాథన్ గారి దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను షార్ట్ అండ్ క్రిస్పీ ఐల్ ఫినిష్ ఇట్. దీనికంటే ముందు ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఎందుకో అది మెటీరియలైజ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ అని అనుకున్నాను. బట్ ఈ రోజుకి అది ఫార్చునేట్. ఎందుకు ఫార్చునేట్ అంటే, అప్పుడు ఎందుకు అన్ఫార్చునేట్ అనుకున్నానంటే, ఆ సినిమా స్టార్ట్ చేసి దానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా ఆగిపోయింది కొన్ని రీజన్స్ వల్ల. సో ఎందుకు అనుకోకుండా తిరుపతి వెళ్ళాను, స్వామి దర్శనం చేసుకున్నాను. నేనే ఒకటే అడిగా, ఐఎమ్ రెడీ టు బ్రేక్ మై బోన్స్, కానీ ఒక ఆపర్చునిటీ ఇవ్వను, ఒక్క ఛాన్స్. కరెక్ట్గా 1 week త్రినాథ్ గారు ఫోన్ చేశారు, ఇంద్ర మనం సినిమా చేస్తున్నామని. థ్యాంక్ యూ అన్న మీరు పైకి వస్తేనే బాగుంటుంది ప్లీజ్. అప్పటికే పెద్ద డైరెక్టర్ అయినా ధమాకా 100 కోట్లు, నాతో చేయాల్సిన పనే ఉంది. లేదు నేను లాంచ్ చేస్తాను, నువ్వు చేద్దాం అన్నారు. సో అక్కడి నుంచి కొంచెం నర్వస్నెస్ స్టార్ట్ అయింది. ఎందుకు కాకపోతే కార్తిక్ ఘట్టంనేని, నిఖిల్ డైరెక్టర్ వీళ్ళు ఒప్పుకోవాలన్నారు. అక్కడి నుంచి మేము జూబ్లీ స్టార్బక్స్, ఐ స్టిల్ రిమెంబర్ అన్న, అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాం. కార్తిక్ అన్న చూశారు, ఈ కుర్రోడు బాగున్నాడు అన్నారు. సో లుక్ టెస్ట్ చేసుకున్నాడు ఆయన కూడా. లేదు ఈ క్యారెక్టర్కి ఈయనే యాప్ట్, విల్ గో హెడ్ అన్నారు. సో అలా ఈ సినిమా స్టార్ట్ అయిందండి. అండ్ కమింగ్ టు కార్తిక్ అన్న, ఈ సినిమా స్టార్ట్ అయ్యక ముందు ఆయనకి నాకు బ్లడ్ రిలేషన్ ఏం లేదు. బట్ వన్స్ స్టార్ట్ అయ్యాక ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాం. కార్తిక్ ఘట్టంనేని మా అన్న అని చెప్పుకుంటాను. ఎందుకంటే ఆయన అప్పటికే కార్తికే చేస్తున్నాడు, దమ్మకా చేస్తున్నారు. నాకు చెప్పారు ఈగల్ కూడా ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది రవితేజ గారితో. సో వీళ్ళందరూ ఒక కొత్త అప్కమింగ్ బడ్డింగ్ ఆర్టిస్ట్, నాలాంటి వాళ్ళు, పాయల్ లాంటి వాళ్ళు, లేదంటే మ్యాడీ, అంజీ, సలీం ఫేకుల్ లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఒక న్యూ ఏజ్ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ చేయాలంటే దానికి ఫస్ట్ త్రినాథ్ గారు లాగా గట్స్ ఉండాలి,
ఇంకొకటి వాళ్ళకు కూడా స్టార్స్లో చేసుకుందాంగా, మన స్టార్ డేట్లు ఇస్తున్నారు కదా వీళ్ళు ఎందుకు అని అనుకుంటే ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ అన్న. కార్తీక్ భయ్య ఇక్కడ లేరు, ఈగల్ సక్సెస్లో ఉన్నారు. సో ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన థాట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి నాకు తెలుసు. కార్తీక్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ. ఐ లవ్ యూ సో మచ్, నేను మీకు తెలుసు. యా నిఖిల్ బ్రో మీరు పైకి రండి ప్లీజ్. బ్రో ఇక్కడ ఉండండి పర్లేదు. నిఖిల్ గొల్లమారి, ద యంగెస్ట్ కిడ్, ద యంగెస్ట్ కిడ్, అందరికంటే ద యంగెస్ట్ పర్సన్ ఇన్ అవర్ టోటల్ కాస్ట్ అండ్ క్రూ. కానీ అతనికి ఉన్న క్లారిటీ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ డే నుంచి మీ జర్నీ చేస్తున్నాం. వీఆర్ ద టోటల్ జర్నీ ఈజ్ అ రోలర్ కోస్టర్ జర్నీ రైడ్. నేను ఏ రోజన్నా చూస్తాను ఆయన ఒక్కసారన్నా ఎక్కడైనా ఒక మూమెంట్లో అన్నా హీ లూజ్ హిస్ పేషెన్స్, హీ లూజ్ హిస్ టెంపర్ అని. బట్ నెవర్ అండి. నిఖిల్ బ్రో మనం షూటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో అంటే మీరు షార్ట్ సెటప్ చేస్తున్నప్పుడు నేను కార్తీక్ భయ్య పక్కకి వెళ్ళి నార్మల్గా మాట్లాడుకుంటున్నాం. నీకు ఒక విషయం చెప్పాలి, అసలు ఈ సినిమాలో నువ్వు హీరో కంటే వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చాను, వేరే బ్యానర్ కూడా ఇచ్చాను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. పెద్ద బ్యానర్ కూడా ఇచ్చాను నిఖిల్కి, చేద్దామా అని. నో, నక్కిన్ తినాదా అన్న బ్యానరే చేద్దాం, ఈ అబ్బాయే యాప్టు, ఇతనే చేద్దాం అని. దీనికంటే ఎస్టాబ్లిష్డ్ బ్యానర్ గురించి చెప్తున్నానండి నేను. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ నేమ్. సో వాళ్ళు కూడా రెడీ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ విత్ సమ్ అదర్ ఫెమిలియర్ హీరో. సో లేదు, నాకు ఇతనే కరెక్టు, నిఖిల్ త్రినాథ్ గారే కరెక్ట్ అని చెప్పి నన్ను చూస్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ బ్రో. యా ఈ పోస్టర్లో 5 ఉన్నట్టు ఈ సినిమాలో కూడా 5. ఎవరు ద మెయిన్ క్యాండిడేట్స్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్లీ ద స్టోరీ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఈ సినిమాలో. సెకండ్ స్టార్ ఎవరంటే నక్కిన్ త్రినాథ్ గారు. థర్డ్ స్టార్ ఎవరంటే కార్తీక్ ఘట్టంనేని. ఫోర్త్ స్టార్ ఎవరంటే ఈను. ఫిఫ్త్ స్టార్ నేను చెప్పుకోవచ్చుగా, ఆబ్వియస్లీ నేనే. థ్యాంక్ యూ సో మచ్. డేవిడ్ బ్రో మీకు స్పెషల్ ఇంట్రడక్షన్ ఉంటుంది, నేను ఇప్పుడు పిలవను. సో మీరు ఆల్రెడీ అరేంజ్ చేసుకునే ఉంటారు. అది ప్రిపేర్ అయ్యి వచ్చాడు. అదే ఈ మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాన్స్ అండి. ఆల్రెడీ ఈగల్కి ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇచ్చాడు. ఒక 1 వీక్ బ్యాక్ ఆల్మోస్ట్ 4th reel వరకు చూశానండి. సినిమా నెక్స్ట్ లెవెల్ చేశాడండి. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ డిసెప్టివ్ స్టేట్మెంట్స్ ఫర్ ఎగ్జాగరేటింగ్ ద మూవీ అండి. హానెస్ట్గా చెప్తున్నా, హానెస్ట్ వర్క్. ఒక న్యూ పీపుల్ న్యూ ఏజ్ మేకింగ్తో వచ్చాం. దీనికి తోడుగా ఒక పర్ఫెక్ట్ సూపర్గా ఆర్ఆర్ ఇచ్చాడు. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఎ థియేటర్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ డేవ్స్ అండ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. అండ్ నాగేంద్ర భయ్య రాలేదు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర భయ్య గురించి నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. హీ హ్యాడ్ డన్ ఏ వండర్ఫుల్ ఆర్ట్ వర్క్. సినిమాలో ఆల్మోస్ట్ 13 sets అన్నా 14 sets 14 అంటారా, సారీ 14 sets వేశారు. సో వండర్ఫుల్గా ఆయన పనితనం మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది, బిహైండ్ ఈచ్ ఫ్రేమ్లో. అండ్ ఉత్తరా, కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇట్స్ ఓకే, కమ్. షీ ఈజ్ అన్ ఎడిటర్. షీ ఆల్రెడీ డన్ ద కార్తికేయ 2 అండ్ షీ హ్యాడ్ డన్ మెనీ మూవీస్. అండ్ ఈగల్ కూడా చేశారు తనే. సో ఈ మూవీకి హోల్ అండ్ సోల్గా తనే ఎడిటర్. థ్యాంక్ యూ సో మచ్ ఉత్తరా, థ్యాంక్ యూ సో మచ్. ఒక అమ్మాయి ఎడిటర్, అది గ్రేట్ ఇక్కడ. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద బెస్ట్. ఐ నో హౌ బిజీ యు ఆర్. ఈ అమ్మాయి చాలా బిజీ అండి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్, ఈగల్ ఒకటి, ఇంకొక ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టే ప్యారలల్గా. చౌర్య పాఠం కూడా ఇంపార్టెంట్, లేకపోతే నాకు ఒక పాఠం అన్నట్టు. సో ఇదే నా పాఠం అన్నట్టు తను వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సలీం భయ్య ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ దిస్ మూవీ. ఎప్పుడంటే కూడా రెడీ. అంటే సెట్లో కొంచెం టీ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కానీ ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ ఈ సినిమాకి హైలైట్ ఆయనే అవుతారు. సో యా అంజీ గారు, when this movie started, everyone is a fresher and almost like they are not familiar with to the people. So ఈ సినిమా స్టార్ట్ అయ్యాక లక్ అనే చెప్పుకోవచ్చు. పాయల్కి మలబార్ గోల్డ్ ఎన్టీఆర్ గారు యాడ్ వచ్చింది. తర్వాత సలీం ఫేక్ ఈజ్ ఆల్రెడీ ఫెమిలియర్. బలగం ఇలాంటి సినిమాలు చాలా రిలీజ్ అయినాయి సార్ది. మ్యాడీది ఆల్మోస్ట్ ఈగల్, నెక్స్ట్ మంది
ఆ నెక్స్ట్ ఇంకా అనౌన్స్ చేయలేదు వివేక్ సారు. సో ఆ మూవీలో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ చేస్తున్నారు. సో ఇదండి, నేను సినిమా గురించి తక్కువే మాట్లాడాను. నా గురించి, సినిమా గురించి నేను సక్సెస్ అయ్యాక మాట్లాడతాను. ఎందుకంటే సక్సెస్ అయినాకే మన మాట వింటుంది ప్రపంచం. ఇప్పుడు నేను ఎక్కువ చెప్పను, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వీళ్ళందరికీ చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నా. తిన్నాదన్నా, ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్లో మనం ఒక గోల్ పెట్టుకుని మనం ముందుకెళ్తుంటే ఎక్కడో ఒక హడ్డిల్స్ వస్తాయి. ఆ హడ్డిల్లో మనకి చెయ్యి పట్టుకుని మనల్ని పైకి లాగేవాడు కావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నన్ను హెల్ప్ చేశారు. సో ఐఎమ్ నాట్ థ్యాంక్ఫుల్ అన్న, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, టు కార్తిక్ భయ్య అండ్ టు నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రామ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ ఇంపార్టెంట్, ఒక మెయిన్ ఆపర్చునిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరి కెరియర్లో తెలుస్తూ ఉంటుంది. అది చౌర్యపాఠం మీ కెరియర్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అంతా బాగానే ఉంది, కానీ రామ్ గారు నా పని సగం చేసేసారండి. నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన వాళ్ళందరినీ స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు. థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, ద 5 మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ చౌర్యపాఠం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ. సో అదండి, ఒక్కసారి 5 మెయిన్ క్యారెక్టర్స్కి గట్టిగా చప్పట్లతో ఈ ఇంట్రొడక్షన్ ఇలాగా ముగిద్దాము. సో చౌర్యపాఠం సినిమాకి సంబంధించి మూవింగ్ ఆన్, ఇప్పుడు ఒక మెయిన్ ఎలిమెంట్ గురించి, ద మెయిన్ ఎలిమెంట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గురించి మనం మాట్లాడుకోవాలి. సినిమాకి సంబంధించి అంటే సినిమా చూపిస్తా మామ అంటూ ఆయన ఇండస్ట్రీకి వచ్చారు. తర్వాత ధమాకాతో బాక్స్ ఆఫీస్కే సినిమా చూపించారని చెప్పాలి. సో ఆ రేంజ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కినా గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అయితే ఈరోజు ఆయన ఇక్కడికి డైరెక్టర్గా రాలేదు, అదే స్పెషాలిటీ. త్రినాథరావు నక్కినా గారి గురించి ఆయన సినిమాలు చెప్తాయి. ఆయన విడిగా స్పీచ్లు ఇస్తున్నప్పుడు ఆయన ఎనర్జీ, ఆయన టైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీస్ మనకి తెలుస్తూనే ఉంటాయి. మరి ఆ ఎనర్జీ, ఆ సెన్సిబిలిటీస్ ఉన్న ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా మారితే ఎలా ఉంటుంది అంటే చౌర్యపాఠంలా ఉంటుంది అని చెప్పి మన ముందుకు తీసుకొస్తున్నారు త్రినాథరావు నక్కినా గారు. ప్రొడ్యూసర్గా మన ముందుకు ఎంట్రీ ఇస్తున్న చిత్రం చౌర్యపాఠం. సో ఎస్, నక్కినా నెరేటివ్స్ బ్యానర్ పైన త్రినాథరావు నక్కినా గారు నిర్మాతగా చౌర్యపాఠం చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న సందర్భంగా ఇవాళ నక్కినా నెరేటివ్స్ బ్యానర్ లోగో లాంచ్ మనం జరుపుకోబోతున్నాము. త్రినాథరావు గారు, విత్ యువర్ ప్రెజెన్స్ ఇవాళ చాలామంది ఇంపార్టెంట్ గెస్ట్లు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరిలో వి వాంట్ ప్రొడ్యూసర్స్ టు కమ్ ఫార్వర్డ్ టు లాంచ్ ద ప్రొడక్షన్ లోగో. సో ఫస్ట్లీ అఫ్ కోర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈగల్తో రీసెంట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలాగే త్రినాథరావు గారితో ధమాకా లాంటి 100 కోట్ల చిత్రాన్ని అందించినటువంటి వివేక్ కూచిబుట్ల గారు వేదిక పైకి వెళ్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ అండ్ లగడపాటి శ్రీధర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. టాలీవుడ్లో ఎన్నో బ్యూటిఫుల్ మూవీస్ మనం ఎప్పటికీ చెరిష్ చేసుకునే మూవీస్ని అందించిన ప్రొడ్యూసర్. అండ్ ఇక్కడ కొన్ని చిక్కు ఏంటంటే సార్, మీలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయ్యారు. అలాగా ద కాంబినేషన్ ఈజ్ హియర్. వైవిఎస్ చౌదరి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము ఫర్ ది లోగో లాంచ్. అండ్ అఫ్ కోర్స్ ద పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్కి పెట్టింది పేరు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. సో పట్టిందల్లా బంగారం. సో ఆయన చేతుల మీదుగా కూడా ఇవాళ లోగో లాంచ్ జరగబోతోంది. అభిషేక్ అగర్వాల్ గారు జాయినింగ్ ద స్టేజ్ అండ్ రూపేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రూపేష్ గారు ప్లీజ్ వెల్కమ్. సినిమా చూపిస్తా మామ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ రూపేష్ గారు. అండ్ లక్ష్మణ్ గారిని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్రినాథరావు నక్కినా గారు చేసినటువంటి ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారు. ఐఎమ్ ష్యూర్ వెరీ స్పెషల్ ప్రొడ్యూసర్ ఫర్ త్రినాథ్ గారు. సో ఆల్సో వీ హ్యావ్ బెక్కం వేణుగోపాల్ గారు హియర్. ఎస్ సార్, మేం వయసుకు వచ్చాం సినిమా
త్రినాథరావు గారు డైరెక్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్ ప్రొడ్యూసర్ ఆయన. సో మనకి ప్రొడ్యూసర్స్ అందరూ అయితే స్టేజ్ పైన ఉన్నారు. ఐ థింక్ త్రినాథ్ గారు కూడా వేదిక పైన ఇక్కడ జాయిన్ అయితే బాగుంటుందేమో ఈ గ్రూప్లో, ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ కాబట్టి. ప్రొడ్యూసర్ త్రినాథరావు నక్కినా గారికి స్వాగతం ఆన్ స్టేజ్. ఎస్, ద ప్రొడ్యూసర్స్ ఆర్ హియర్ ఆన్ స్టేజ్ టు లాంచ్ నక్కినా నెరేటివ్స్ లోగో. సో నేను 2 మైకులు ఇస్తాను, కొస్తా ఇటు మీరు. గ్రూప్ ఫోటో కావాలా? సరే అయితే ముందు గ్రూప్ ఫోటో. ఓకే, థ్యాంక్ యూ. సో ఇటువైపు ఒక మైక్, ఇటువైపు ఒక మైక్. సో సార్ ఒక సింక్ కావాలి కాబట్టి నేను కౌంట్ డౌన్ చెప్తాను. 3, 2, 1లో నక్కినా నెరేటివ్స్ లోగో లాంచ్. సార్ రెడీ? సార్ వివేక్ గారు రెడీ? రెడీ? 3, 2, 1. నక్కినా లోగో లాంచ్. ఎస్. తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఓ మై గాడ్, థ్యాంక్ యూ, సూపర్. సార్ లోగో కూడా మీ మార్క్ కనిపిస్తుంది సార్, అందులో కూడా తమిళ్లో అంటున్నారు లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఫర్ లాంచింగ్ ద లోగో అండ్ విషింగ్ త్రినాథరావు గారు. మిమ్మల్ని అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, సో యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన పేర్లు, ఇంకొన్ని ఇంపార్టెంట్ పేర్లు ఉన్నాయి. నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని గారు. ఫస్ట్లీ మీరు వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు, మాకు తెలుసు. ఈగల్ సక్సెస్ ఆనందంలో ఆ సక్సెస్ని పంచుకుంటూ ఉన్నారని అర్థమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగల్కి. అండ్ ఈ సినిమాకి ఆయన మరొకసారి సినిమాటోగ్రఫర్గా మన ముందుకు వస్తున్నారు. ఇక కార్తిక్ ఘట్టమనేని గారి పనితనం మనందరికీ తెలిసిందే కాబట్టి చౌర్య పాఠం వండర్ఫుల్ విజువల్స్తో మన ముందుకు రాబోతోంది అని అర్థమైపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నేమ్ డేవ్ జాన్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ ఈగల్ సక్సెస్లో మునిగి తేలుతున్నటువంటి ఆయన ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందించడం జరిగింది. ఇందాక ఫస్ట్ లుక్ మనం చూసినప్పుడే అక్కడే అర్థమైపోయింది అసలు ఈ సినిమా మ్యూజిక్ ఏ రేంజ్లో ఉండబోతోంది అని. సో టీజర్ చూశాక మనకి ఇంకా అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఉతురా గారిని ఆల్రెడీ పరిచయం చేశారు. కార్తికేయ 2కి ఎడిటింగ్ టీంలో వర్క్ చేయడం జరిగింది అండ్ ఈగల్కి కో ఎడిటర్గా చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎడిటర్గా మారి మన ముందుకు వస్తున్నటువంటి ఎడిటర్ ఉతురా గారు. సో ఇలాంటి ఎన్నో వండర్ఫుల్ టెక్నీషియన్స్ అందరూ కలిసి ఇంతమంది వండర్ఫుల్ మెయిన్ యాక్టర్స్తో, మెయిన్ క్యారెక్టర్స్తో చౌర్య పాఠం మన ముందుకు వస్తుంది. సో ఇంట్రొడక్షన్స్ అన్నీ అయిపోయాయి. నక్కినా నెరేటివ్స్ లోగో లాంచ్ కూడా అయిపోయింది. సో త్రినాథరావు నక్కినా గారు నిర్మాతగా, నిఖిల్ గొల్లమారి గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి చౌర్య పాఠం సినిమా టీజర్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. మరి ఇప్పుడు టీజర్ లాంచ్కి గాను మనకి దర్శకుల్ని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా వెరీ సక్సెస్ఫుల్ అండ్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ చందు మొండేటి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. కార్తికేయ 2 సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ అందరినీ అలరించి ఇప్పుడు తండేల్తో రెడీ అవుతున్న చందు మొండేటి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ అఫ్ కోర్స్ ఇంకొకసారి మనం స్టేజ్ పైకి పిలవాల్సింది వైవిఎస్ చౌదరి గారిని. వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ మనకి బోల్డ్ అండ్ మెమరబుల్ మూవీస్ని అందించిన వైవిఎస్ చౌదరి గారికి ఆహ్వానం పలుకుతూ, అండ్
అంటే ఒక డైరెక్షన్ టీంలోనే రైటర్ కూడా కాబట్టి ప్రసన్న గారు ఇప్పుడు స్టేజ్ పైకి రావాలి. అఫ్ కోర్స్ త్రినాథ్ గారికి ఒక సోల్మేట్ లాంటి వ్యక్తి ప్రసన్న గారు. మనందరికీ తెలుసు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ప్రసన్న గారు హార్టీ వెల్కమ్. ఆల్సో వీ హ్యావ్ ప్రవీణ్ పూడి గారు హియర్. రిక్వెస్టింగ్ ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆబ్వియస్గా ఎడిటర్ కూడా డైరెక్టర్ టీమ్ డైరెక్టర్ సపోర్ట్ కాబట్టి ప్లీజ్ వెల్కమ్. అండ్ విసు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. విసు గారు ప్లీజ్ వెల్కమ్. త్రినాథ్ గారు ఇప్పుడు డైరెక్టర్గా కూడా స్టేజ్ పైన ఎంట్రీ ఇవ్వాలి. అండ్ నిఖిల్ గారు ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టు జాయిన్ దిస్ ఫోటో గ్రూప్. నిఖిల్ గొల్లమారి గారు డైరెక్టర్గా పరిచయం అవుతూ చౌర్య పాఠం మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్. ఎస్, హియర్ వీ హ్యావ్ ద డైరెక్టర్స్ గ్రూప్. థ్యాంక్ యూ. సో ఎస్, ఇక డైరెక్టర్స్ వేదిక పైన ఉన్న డైరెక్టర్స్ అందరినీ కూడా టీజర్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. ఎస్, రెడీ? ప్రసన్న గారు మైక్ ఉంది కదా, రెడీ. సో 3, 2, 1 టీజర్ లాంచ్. థ్యాంక్ యూ. సో మీరు అందరూ టీజర్ కింద కూర్చొని చూస్తే బాగుంటుంది. స్టార్ట్ చేసే ముందు 4 విషయాలు. పాయింట్ నెంబర్ 1, మనం డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ అని ఊర్లో వాళ్ళందరినీ చాలా బలంగా నమ్మించాం. యూట్యూబ్ వీడియోలు మీరే కాదు. యూట్యూబ్ వీడియోలు కాదండి, డాక్యుమెంటరీ. 2, ఏదైనా కమ్యూనికేట్ చేసుకోవాలంటే మీ ముందున్న వాకీ టాకీస్లోనే. 3, మనం ఏది మాట్లాడుకోవాలన్నా కోడ్లోనే. చెప్పరా కెమెరా టర్మ్స్లో. మంచోళ్ళు మంచోళ్ళు అంటే మంచం ఎక్కేస్తారా. 4, మన ఆయుధాలు మనకే కనపడాలి. మనం దాచే విధానం చూస్తే జేమ్స్ బాండ్ కూడా ఫ్యూజ్ ఎగిరిపోవాలి. 5, ధనపాలి గ్రామీణ బ్యాంక్ మనం చేయబోయే డాక్యుమెంటరీ ఇదే. ఏదో బాహుబలి ప్రీ ప్రొడక్షన్ ప్లాన్లా ఉంది. రిస్క్ ఏమో కదరా. రే, బాహుబలి కూడా రిస్కేరా, కానీ దాని రిజల్ట్ ఇంకా కథ అవ్వలేదు. వన్స్ మోర్ చూద్దాము. లైట్స్ ఆఫ్ అండ్ ప్లీజ్ ప్లే ద టీజర్ వన్స్ అగైన్. స్టార్ట్ చేసే ముందు 4 విషయాలు. పాయింట్ నెంబర్ 1, మనం డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ అని ఊర్లో వాళ్ళందరినీ చాలా బలంగా నమ్మించాం. యూట్యూబ్ వీడియోలు మీరే కాదు. యూట్యూబ్ వీడియోలు కాదండి, డాక్యుమెంటరీ. 2, ఏదైనా కమ్యూనికేట్ చేసుకోవాలంటే మీ ముందున్న వాకీ టాకీస్లోనే. 3, మనం ఏది మాట్లాడుకోవాలన్నా కోడ్లోనే. చెప్పరా కెమెరా టర్మ్స్లో. మంచోళ్ళు మంచోళ్ళు అంటే మంచం ఎక్కేస్తారా. 4, మన ఆయుధాలు మనకే కనపడాలి. మనం దాచే విధానం చూస్తే జేమ్స్ బాండ్ కూడా ఫ్యూజ్ ఎగిరిపోవాలి. 5, ధనపాలి గ్రామీణ బ్యాంక్ మనం చేయబోయే డాక్యుమెంటరీ ఇదే. ఏదో బాహుబలి ప్రీ ప్రొడక్షన్ ప్లాన్లా ఉంది. రిస్క్ ఏమో కదరా. రే, బాహుబలి కూడా రిస్కేరా, కానీ దాని రిజల్ట్
కథ అవ్వలేదు. ఓ అమేజింగ్! కావాల్సినంత ఎంటర్టైన్మెంట్, థ్రిల్, వండర్ఫుల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో డిగింగ్ సూన్ అంటున్నారు. సో మన క్యారెక్టర్స్ అందరూ సినిమాలో బ్యాంక్ డిగింగ్ చేయడం మొదలు పెడతారు, త్రినాథరావు గారు బాక్స్ ఆఫీస్ని డిగ్ చేయడం మొదలు పెడతారని అర్థం అవుతుంది ప్రొడ్యూసర్గా. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ చౌర్య పాఠం. రిక్వెస్టింగ్ ఆల్ ద డైరెక్టర్స్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అందరినీ కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, లెట్ మీ కాల్ అపాన్ ద 5 మెయిన్ క్యారెక్టర్స్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంజి గారు, మ్యాడీ, పాయల్, రామ్ గారు, సలీం భాయ్ ప్లీజ్ వెల్కమ్. And editor Uttara garu to please join the stage. Alage music director Devzan garu is here to please join the stage. Teaser lo aithe background music అద్దరిపోయిందండి, ఒక రేంజ్ లో ఉంది. సో ఐఎమ్ ష్యూర్ సినిమాని మీ BGM తో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారని అర్థం అవుతుంది. హార్డీ వెల్కమ్. అండ్ బెక్కం వేణుగోపాల్ గారికి మరొకసారి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. రోల్ రిడా గారు ఈజ్ హియర్, ప్లీజ్ వెల్కమ్. సో త్వరలో ఈ సినిమా కోసం రోల్ రిడా చేసినటువంటి సాంగ్ మనం చూడబోతున్నాం అన్నమాట మరికొద్ది రోజుల్లో. అండ్ అఫ్ కోర్స్ మరొకసారి వివేక్ కూచిబొట్ల గారికి వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. మిర్యాల రవీందర్ రెడ్డి గారు, లగడపాటి శ్రీధర్ గారు అండ్ అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లక్ష్మణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. రూపేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. కొంచెం సెంటర్లో వస్తే ఒక గ్రూప్ ఫోటోలోకి వెళ్ళిపోదాం మనం. టీమ్ మెంబర్స్ అలాంగ్ విత్ అవర్ గెస్ట్స్ ఒక గ్రూప్ ఫోటో. అండ్ ఇక్కడ ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది యాక్టర్స్ కూడా కనిపిస్తున్నారు. వారందరినీ కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చౌర్య పాఠం ద్వారా కనిపించబోతున్నటువంటి యాక్టర్స్ అందరూ కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ ది ఫోటో ఆప్. అండ్ అంటే మీడియా రిక్వెస్ట్ మేరకు ఒక్క నిమిషమా సరే తీయండి. యా మాకు ఒక్క స్పెషల్ పిక్ కావాలి. ఫర్ దట్ త్రినాథ్ గారు, డైరెక్టర్ గారు అండ్ ద 5 మెయిన్ క్యారెక్టర్స్ ఒకసారి ఇక్కడ ఉండండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గెస్ట్స్
వివేక్ గారు, చందుమోహన్ రెడ్డి గారు, అభిషేక్ అగర్వాల్ గారు, వైవిఎస్ చౌదరి గారు, అందరూ, మిర్యాల రవీందర్ రెడ్డి గారు, ఒక్కసారి ఒక అడుగు ముందుకు వేసి, బెక్క వేణుగోపాల్ గారు, లగడపాటి గారు, యా, మా గెస్ట్లు అండ్ మెయిన్ క్యారెక్టర్స్, యా. ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే ఒక్క 2 నిమిషాలు నిలబడరా ప్లీజ్. మాకు యాక్చువల్లీ వాళ్ళ ఫోటోలు సరిపోవట్లేదండి, ఎందుకంటే ఇంత మంచి గ్రూప్ ఫామ్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి వీ వాంట్ డైరెక్టర్స్ ఫోటో, గ్రూప్ ఫోటో కావాలి అని అంటున్నారు. సో డైరెక్టర్స్ అందరూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అలాంగ్ విత్ ద హీరో హీరోయిన్, మీ ఇద్దరితో పాటు. Am I missing any director? Yeah. అండ్ సేమ్ ఇలాగే ప్రొడ్యూసర్స్ని ఇప్పుడు జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆబ్వియస్గా వైవిఎస్ చౌదరి గారు విల్ బి దేర్ ఇన్ ఆల్ ది పిక్స్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, గెస్ట్లు అందరూ చాలా పేషెంట్గా బోల్డ్ అని ఫోటోలు ఇచ్చారు. థ్యాంక్ యూ. అయితే ఇవాళ ఇప్పుడు మేము మాటలు వినాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ముందుగా ఎవరికి మైక్ ఇచ్చి, సో సార్ అభిషేక్ అగర్వాల్ గారు అందరికి ఇస్తా సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. మా త్రినాథరావు గారు నాకు చాలా ఇష్టం డైరెక్టర్, అండ్ ద డైరెక్టర్ ఈస్ బీన్ లాంచ్ ఫ్రమ్ కార్తికేయ 2 ఓన్లీ. హీస్ ఆల్రెడీ వర్క్ విత్ ఇట్. అండ్ నకీనా narratives, all the best. 200% it's going to be one of the good company, and all the young cast and crew, all the best. Thank you so much. Tamudo. Wow. Superb sir. Thank you so much for your wishes. And ఓకే, ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారికి ఇచ్చేద్దాం మైక్. అందరికీ నమస్కారం. చాలా 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 సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ త్రినాథరావు ప్రొడ్యూసర్గా ఈ ఈవెంట్కి అంటే 2 సంవత్సరాల కింద మొదలైన సినిమా చేస్తున్నారు త్రినాథ్. చాలా బాగా చేస్తున్నారు, బాగా వస్తుంది. అంటే కథ గురించి నాకు ముందు తెలుసు, చాలా బాగా వస్తుంది, చేస్తున్నారని వింటున్నాను. బట్ నేను టీజర్, ఫస్ట్ లుక్ చూసిన తర్వాత డెఫినెట్లీ చాలా సంతోషంగా ఉంది. త్రినాథ్ డెఫినెట్లీ ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా త్రినాథ్ విషయంలో మేము వయసుకు వచ్చాం సినిమా అప్పుడు. తన లక్ష్మణ్, త్రినాథ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి నాది అప్పుడు 4వ సినిమా రన్ అవుతుంది. ఆ టైంలో నన్ను పరిచయం అయినాక, సార్ ఎలాగైనా లక్ష్మణ్ నాకు అంతకుముందే ఫ్రెండు, త్రినాథ్ని డైరెక్టర్గా చూడాలి,
చాలా టాలెంటెడ్ అని అన్నప్పుడు నేను వేరే సినిమా చేస్తాను, తను వచ్చి తనకు కలవడం, చాలా ఓపిక్గా 1.5 year జర్నీ చేసిన తర్వాత మేము వయసుకు వచ్చిన సినిమా స్టార్ట్ చేయడం, అది మళ్ళీ స్టార్ట్ చేసినాక 1 year తర్వాత ఆ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ అవ్వడం, అక్కడి నుంచి త్రినాథరావు మార్క్ స్టార్ట్ అయ్యింది. చాలా కష్టపడి, అంతకుముందు కింది నుంచి పైకి వచ్చే వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చే వాళ్ళు మన అందరి గురించి చెప్పుకుంటాం. త్రినాథ్ విషయంలో నేను కల్లారా చూసా, తనకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, కానీ ఎప్పుడూ కూడా తన ఏమంటారు ఎథిక్స్ ఏది లూజ్ కాకుండా చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ తన ఉన్న వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తూ, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి నేను తనతో మేము వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ 3 సినిమాలు చేశా అంటే ఎక్కడా కూడా ప్రొడ్యూసర్కి ఫుల్ సపోర్ట్గా ఉంటాం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తను ఈ రోజు వరకు ధమాకాతో చాలా పెద్ద సక్సెస్లో తన కెరియర్ సాగింది. ఐఎమ్ చాలా అంటే నేను ఇంట్రడ్యూస్ చేశానా అని చెప్పాను, త్రినాథ్ నాకు అవకాశం ఇచ్చాడని చెప్తాను. ఎందుకంటే నన్ను అంత బాగా చేశాను నా కంపెనీకి సినిమాలు. కాబట్టి త్రినాథ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిన్ను చూసి నీ జర్నీ చూసి నేను చాలా గర్వపడుతుంటా, ఎంతోమందికి ఎగ్జాంపుల్గా చెప్తుంటా. అలా నువ్వు ఎదుగుతున్న చాలా సక్సెస్ఫుల్గా మంచి పొజిషన్లో టైంలో మళ్ళీ ప్రొడ్యూసర్గా ఒక స్టెప్ చేసి ఒక మంచి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి సినిమా చేయడానికి ముందుకు వచ్చావు. ఈ సినిమా నీ బ్యానర్ పెట్టి సినిమా మొదలుపెట్టిన ఈ సినిమా డైరెక్టర్గా నీకు ఎంత సక్సెస్ కెరియర్ ఎలా స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుందో అలాగే కొనసాగాలని అందరి సపోర్ట్ నీకు ఉంటుంది. అందరికి చాలా బాగా చూసుకుంటే అందరి సపోర్ట్ నీకు ఉంటుంది. డెఫినెట్లీ సక్సెస్ఫుల్గా వెళ్తుంది ఈ సినిమా. నీ జర్నీ కూడా సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ త్రినాథరావు నక్కిన నెరేటివ్స్. అలాగే ఈ సినిమా స్టోరీ అండ్ కెమెరామెన్ కార్తీక్ ఘట్టమనేని ఫుల్ సక్సెస్లో, ఇప్పుడు ఈగల్ సినిమా డైరెక్టర్ ఫుల్ సక్సెస్లో ఉన్నాడు. తను కూడా నేను ప్రేమ ఇష్కాదలనే సినిమాతో నా మొదటి సినిమా మా బ్యానర్లోనే కలిసి చేసాము. కాబట్టి కార్తీక్ ఈ సినిమా కథ చాలా బాగుందని విన్నాను, నాకు ఒకసారి లైన్ చెప్పాడు. డెఫినెట్లీ నువ్వు ఇచ్చిన ఈ కథ ఈ బ్యానర్కి వీళ్ళందరూ ఆర్టిస్టులకి చాలా మంచి హెల్ప్ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ కార్తీక్. అలాగే ఈ సినిమాలో కొత్తగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతున్న నిఖిల్, కార్తీక్ వాళ్ళ టీం. నిఖిల్ ఆల్ ద వెరీ బెస్ట్, చాలా బాగా చేసావని అందరూ చెప్తున్నారు. నీకు ఫస్ట్ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలి, నీ జర్నీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సినిమాలో నటించిన ఇంద్ర ఎమోషన్ తను నీ గురించి చెప్తా, నెక్స్ట్ దాంట్లో ఇంకా ఎక్కువ చెప్తా. చాలా అంటే తెలుస్తుంది, తను మొత్తం చెప్పాడు. చాలా కష్టపడి అంటే ఓపిక్గా అన్నాడు కదా ఇందాక, ఒక సినిమా ఒక సినిమా జరగకుండా మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అయ్యి జరిగి చాలా ఎమోషనల్గా నువ్వు జర్నీ చేసావు. కాబట్టి సినిమా నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. అలాగే పాయల్ తను నాకు ఇంతకుముందు తెలుసు, అమ్మాయి చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తుంది, సినిమాలు చేస్తుంది. ఈ సినిమా కూడా తన కెరియర్లో మంచి సినిమా వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సినిమాలు నటించిన అందరికీ, సలీం పేకు, అంజీ అండ్ మ్యాడీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు చందు మొండెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో అండి, నక్కిన నెరేటివ్స్ చాలా ధైర్యం కావాలి సార్. కంగ్రాచులేషన్స్ అండి, బ్యానర్ చాలా బాగుంది అండ్ హోప్ సో. అంటే నాకు స్టోరీ కూడా తెలుసు. యా, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అసోసియేటెడ్ ఇన్ దిస్ మూవీ అందరూ నాకు క్లోజే అండి. అది స్టోరీ రైటర్ అయినా, ఆర్ట్ డైరెక్టర్, ఆఖరికి పోస్టర్ పబ్లిసిటీ అనిల్ భాను కూడా నాకు చాలా క్లోజ్ మాట. అండ్ ఇందిరా, సో ఐ కెన్ సీ యువర్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్ పాయల్, మ్యాడీ, అంజీ అండ్ సలీం ఫికుబాయ్, వీళ్ళందరితో నేను కలిసి వర్క్ చేశానండి ఆల్రెడీ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఇన్ దిస్ మూవీ, అది ఉత్తర ఎడిటర్ కావచ్చు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, కార్తీక్ ఘట్టమనేని కావచ్చు, ఆర్ట్ డైరెక్టర్ నాగేందర్ కావచ్చు, అందరూ నేను పనిచేసి మేమందరూ కలిసి పనిచేస్తున్న టెక్నీషియన్స్ అనమాట. అంత సో హ్యాపీ థింగ్ ఏంటి అంటే డెబ్యూట్ డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ నిఖిల్ కూడా మేము కలిసి పనిచేస్తామట. కంగ్రాచులేషన్స్ నిఖిల్, గాడ్ బ్లెస్ యూ, ఐఎమ్ సో హ్యాపీ. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చంద్రమోహన్ గారు. తండేల్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఎనీ అప్డేట్? లేదు. ఓకే, అర్థమైంది మాకు. సో లగడపాటి శ్రీధర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి.
ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఎందుకంటే నెక్కిన త్రినాథరావు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ తెలుగు డైరెక్టర్స్ అండి. కమర్షియల్ మూవీస్ని ఈ మధ్యకాలంలో బాగా ఎంజాయ్ చేసిన సినిమాల్లో నెక్కిన గారి సినిమాలే. అలాగే ఈరోజు నెక్కిన నెరేటివ్స్ అనే లోగోలో కూడా ఒక సినిమాటిక్ వరల్డ్లోకి తీసుకెళ్తున్నట్టు చక్కటి లోగోతో మన ముందుకు వచ్చారు. దాంతో ఫస్ట్ ప్రయోగమే ఈ చౌర్య పాఠం హైస్ట్ మూవీ అని చెప్తుంది. టీజర్ వాజ్ సో గుడ్ అండ్ ద టెక్నికల్ వాల్యూస్ ఆ టీజర్లోనే తెలుస్తున్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా ఉన్నారు ఆల్ ద ఆర్టిస్ట్ ఇన్ దిస్ ఈ మూవీలో. డెఫినెట్గా న్యూ ఏజ్ నిఖిల్ టూ యంగ్, చాలా చిన్నోళ్ళ ఉన్నాడు. డెఫినెట్గా వీ నీడ్ ఫ్రెష్ బ్రెత్ ఆఫ్ యునో టాలెంట్ ఫర్ దిస్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ నిఖిల్ విల్ డెఫినెట్లీ మేక్ అస్ వెరీ ప్రౌడ్. అండ్ ఈ సినిమా డెఫినెట్గా ఈ న్యూ జనరేషన్కి చక్కగా డెఫినెట్గా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవడం అంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, బికాస్ నాట్ మెనీ పీపుల్ రిస్క్ దేర్ మనీ అండి. దే లైక్ టు ఎర్న్ ద మనీ అండ్ ఇన్వెస్ట్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడ సంపాదించింది అక్కడే పెట్టిన నెక్కిన త్రినాథరావు గారికి నిజంగా ఇండస్ట్రీని మళ్ళీ తిరిగి ఇచ్చి సగటు టెక్నీషియన్స్ని సహాయపడుతున్నందుకు వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ యుల్ గో అ లాంగ్ వే. అండ్ ఈ సినిమాయే కాదండి, ఇంకా మరిన్ని సినిమాలు తీసి ఒక పెద్ద సంస్థగా ఈ నెక్కిన నెరేటివ్స్ ఏర్పడుద్దని గట్టి నమ్మకంతో మై బెస్ట్ విషెస్ ద హోల్ టీమ్ అండ్ ద యాక్టర్స్ వేదాంత్, పాయల్, మ్యాడీ, అంజీ అండ్ ద హోల్ టీమ్ బిహైండ్ చౌర్య పాఠం. వెరీ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఫెంటాస్టిక్ ఉందండి యువర్ టీజర్. గుడ్ లక్. Superb, sir. Thank you so much for your wishes, sir. Thank you. And now I request మనకి బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు ఇస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నక్కిన త్రినాథరావు గారు ధమాకా సినిమా చేస్తున్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు, మా సినిమా చూస్తే మనుషులు ఎగరటం కాదు కుర్చీలు ఎగురుతాయని చెప్పి. అదే ఇక్కడ కూడా తమ్ముళ్ళు అని ఆయన బ్యానర్లో కూడా యూజ్ చేశారు అదే పదాన్ని. ఇప్పుడు ఆయన డైరెక్షన్ చేస్తేనే కుర్చీలు వేస్తే నిర్మాతగా మొదలు పెడితే టాపులు లేచిపోతాయి అనుకుంటా. థియేటర్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. త్రినాథరావు గారు చాలా కంఫర్టబుల్గా ఉండే మంచి డైరెక్టర్ అండి. ఆయన నిర్మాణంలో జరిగిన ఈ సినిమా హీరో గారికి అండ్ మిగతా ఆర్టిస్టులకి అలాగే డైరెక్టర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ టీజర్ చాలా చాలా బాగుంది. నేను నాకు ముందు చూపించినప్పుడు నేను అదే చెప్పాను అందరికీ. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా కార్తికేయ, ధమాకా, ఈగల్ ఈ 3 సినిమాలకి ఉన్న టెక్నీషియన్స్లో మోర్ దాన్ 85% టెక్నీషియన్స్ ఇందులో ఉన్నారు. సో ఈ సినిమా కూడా వాటిలాగా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. And now I request YVS Chaudhary garu to please speak. Sir, your wishes to the team. సభకు నమస్కారం అండి. నాకు ఒక చిన్న మాట, మంజుష గారుగా ఒక ప్రీవియస్ ఈవెంట్లో మీ ఇద్దరం మంజుష గారు ఇదే వేదిక మీద ఉండగా కలిసి ఉండడం జరిగింది. అప్పుడు ఆవిడని ఒక రిక్వెస్ట్ కోరాను, నన్ను దర్శకుడిగా నిర్మాతగా పరిచయం చేయొద్దండి వేదికకి అని ఒకటి చెప్పాను. కానీ ఇవాళ అలాంటి సిట్యుయేషన్ చాలా డిమాండ్ చేసింది సార్ మీరు. అయితే నేను ఇవాళ అయితే ఇంకొకసారి నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను సార్. మనందరికీ దర్శకులుగా సుపరిచితం అయినప్పటికీ కూడా నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అభిమాని భక్తుడు అయినటువంటి వైవిఎస్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఈ వేదికకి అంటే ఈ సినిమాకి, సినిమా ఇండస్ట్రీకి నాకు పరిచయ భాగ్యం కల్పించిన విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం ఆయన వలన, అలాగే ఈ వేదికను నాకు సంబంధం తమ్ముడు నక్కిన త్రినాథరావు గారు. చాలా ఎక్స్ట్రాడినరీ హార్డ్ వర్కర్. దానికి తగ్గట్టుగానే మంచి మంచి బ్లాక్ బస్టర్స్ ఎంతో కష్టపడి ఎంతో అంటే తన శైలిలోంచి అద్భుతమైన సినిమాలు తీశాడు. ఆ అద్భుతమైన సినిమాలన్నీ కూడా ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని అద్భుతంగా విశేషంగా ఆకర్షించినాయి. అందుకనే తను ఇంతింత వటుడింత ఇలాగా ఇంత మంచి పొజిషన్కి వచ్చి
ఇప్పుడు ఒక ధైర్యము సాహసంతో కూడిన ఒక వ్యవహారాన్ని పెట్టుకున్నాడు. సినిమా ఫీల్డ్లో చాలా టఫెస్ట్ జాబ్, చాలా కష్టతరమైన అనితర సాధ్యమైన పని ఏదైనా ఉందంటే అది నిర్మాణం అన్నమాట. అన్నిటికంటే లీస్ట్ థ్యాంక్ఫుల్ జాబ్ కూడా అదే అనమాట. ఎవ్వరికీ థ్యాంక్ఫుల్నెస్ ఉండదు నిర్మాతగా మారిన తర్వాత. ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఎంత వెంటాడద్దో తెలియదు, కానీ ఆ ఫెయిల్యూర్ తర్వాత వచ్చే డాక్యుమెంట్స్ కానీ, కాల్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అవన్నీ సేల్స్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను అనుకునేవాడిని ఎప్పటికీ నిర్మాత కాకూడదు, హాయిగా దర్శకత్వం చేసుకుంటూ కథ రాసుకుంటూ బతికేద్దామని అనుకునే రోజుల్లో శ్రీ సీతారాముల కళ్యాణం చూడడానికి నన్ను నాగార్జున గారు దర్శకుడిగా పరిచయం చేస్తే అద్భుతమైన నిర్మాణంలో, తర్వాత సీతారామరాజు చేసిన తర్వాత యువరాజ్ చేస్తుండగా నా దర్శక వృత్తికి అనిశ్చితి పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు మహేష్ బాబు, ప్రిన్స్ మహేష్ బాబు సలహాతో మీరు బ్యానర్ పెట్టండి, నేను ఎందుకు మీకు చేస్తాను అని మహేష్ బాబు గారు అన్న తర్వాత, ఆయన చాలా మంచి ఇష్టమైన నటుడు, నాకు చాలా ఇష్టమైన నటుడు, ఆయన చాలా ఇష్టమైన స్నేహితుడు లాంటి ఆయన చెప్పిన తర్వాత, మంచి మనసున్న స్నేహితుడు చెప్పిన తర్వాత, ఒక మంచి అర్థవంతంగా ఉండాలనే ఉద్దేశంతో బొమ్మలు తయారు చేసే ఇల్లు, సామాన్య మానవుడి భాషలో ఎన్టీ ఓడి బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు ఒకప్పుడు. బొమ్మ అంటే సినిమా, బొమ్మలు తయారు చేసే ఇల్లు అంటే బొమ్మరిల్లు వారి అనే బ్యానర్ పెట్టి ఆ తర్వాత లాహిర్తో నా సినిమా నిర్మాతగా జీవితం ప్రారంభమైంది. కానీ ఆ మరొక స్ఫూర్తి కూడా ఉంది నేను నిర్మాతగా మారటానికి. ఈ అనిశ్చితి పరిస్థితి ఏర్పడినప్పుడు మహేష్ బాబు గారు సలహా చెప్పినప్పుడు నాకు ఇద్దరు స్ఫూర్తినిచ్చారు. వాళ్ళు ఎవరంటే పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు, అలాగే అద్భుతమైన దర్శకులు అనమాట ఈవీవి సత్యనారాయణ గారు. వాళ్ళిద్దరికీ అటు నారాయణమూర్తి గారు స్నేహ చిత్ర పిక్చర్స్ పెట్టకపోయినా, ఇటు ఈవీవి గారు ఈవీవి సినిమా అనేది బ్యానర్ స్థాపించకపోయినా, ఈవీవి గారికి సెకండ్ ఇన్నింగ్స్ లేదు, నారాయణమూర్తి గారు పీపుల్ స్టార్ అయ్యేవాళ్ళు కాదు. సో సొంత బ్యానర్తో ఇంత పవర్ఫుల్గా వాళ్ళ ఉనికిని, ఐడెంటిటీని ప్రస్ఫుటంగా చాటిన ఆ మహానుభావులు ఇద్దరిని ఆదర్శంగా తీసుకొని స్నేహితుడి సలహా మేరకు బొమ్మరిల్లు వారి సంస్థ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఈ వేదిక జరిగే ఈ ఫంక్షన్కి, వేడుక్కి నన్ను పిలిచే ప్రాసెస్లో త్రినాథరావు గారు చెప్పారు, అన్నా మీలాగా నేను కూడా నిర్మాతగా మారాను, ఈ వేదిక మీరు రావాలి, మీ ఆశీస్సులు అందించాలని చెప్పారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే చాలా టఫెస్ట్ జాబ్లోకి చాలా కాన్ఫిడెంట్గా వెళ్తుంటాడు. ఆయన స్టాండ్స్ చూశారు కదా ఎలా ఉంటుందో, చక్కగా జబర్దస్త్గా ఉంటాడు మనిషి, సాలిడ్గా ఉంటాడు, చక్కగా రెండు చేతులు కట్టుకుని ఇలా కూర్చుని ఇలా ఏ స్టిల్ అయినా చూడండి ఇలాగే ఉంటాడు ఆయన. చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు భయ్య, ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. దానికి తగ్గట్టుగా నేను బొమ్మరిల్లు వారి అని ఎలా పెట్టానో, ఈయన నక్కిన నెరేటివ్స్, ఈయన కథకుడు, నేను కథ రాస్తాను కానీ ఈయన కథకుడు కాబట్టి నక్కిన నెరేట్ చేసేవి ఏమేమిటంటే అనే ఒక అర్థవంతమైన బ్యానర్ పెట్టారు భయ్య మీరు, చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎన్ అనేది లోగో కూడా అద్భుతంగా ఉంది. ఆ లోగోకి చాలా కష్టపడి మంచిగా తయారు చేసి ఎండ్లో తమ్ముళ్ళు అని పిలవటం ఇంకా అద్భుతంగా ఉంది. అది మీ బ్రాండ్ అనేది, ఒక బ్రాండ్ ఉండాలి ఏ ప్రోడక్ట్కైనా, ఆ బ్రాండ్ ఎక్కడైనా పడినా కూడా ఇక నక్కిన త్రినాథరావు గారు వచ్చే విధంగా ఉంది అది. మరి తెలిసి చేసుకున్నారో తెలియక చేసుకున్నారో తెలియదు కానీ NNN లాగా నిఖిల్ అనే ఆయన దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. RRR లాగా ఈ NNN కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా కూడా మంచి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే నాకు తమిళ డైరెక్టర్ ఒక రజనీకాంత్ గారు ఫ్యాన్ అయిన కార్తీక్ సుబ్బరాజు గారి ఛాయలు కనపడుతున్నాయి. కాకపోతే ఆయన మీకంటే ఇంకొంచెం జబర్దస్త్గా సాలిడ్గా ఉంటారు, మీరైతే ఆహార్యంలో అలా ఉన్నారు. ఇంతకుముందు మన మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మీ గురించి, మీ హార్డ్ వర్క్ గురించి, మీ యొక్క సిన్సియారిటీ గురించి, మీ యొక్క జడ్జిమెంట్ గురించి, మీ యొక్క ఫోకస్ గురించి క్లియర్గా ఉన్నారు. కాబట్టి మీకు మంచి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఉండాలని ఆశీర్వదిస్తూ నీకు ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ బ్రదర్. ఓకే. ఆ తర్వాత ఈ కథానాయకుడు రాబోయే ఇంద్ర, ఈయనకి నాకు వీళ్ళ బావగారు అయిన దాసరి కిరణ్ కుమార్ గారి ద్వారా ఈయన నాకు పరిచయం.
సో తను చూస్తుంటే నేను అనుకునేవాడిని కాముగా ఉంటాడు, కంపోజ్డ్గా ఉంటాడు అనుకున్నాను, కానీ చక్కటి స్పీచ్ అందరి తరపున ఇందాక యాంకర్ మన మంజుష గారు చెప్పినట్టు ఆవిడ చెప్పాల్సినవి కూడా ఈయనే చెప్తూ చాలా ప్రస్ఫుటంగా ఏం మాట్లాడాలో ఎలా రీచ్ చేయాలో అనేది క్లియర్గా చెప్పగలిగాడు. ఆ తర్వాత టీజర్లో అద్భుతంగా చక్కగా ఆ పాత్ర మేరకు కరెక్ట్గా రాణించాడు. ఇంకా కథ ఇంకా ఉందా? డైలాగ్ ఏంటది? ఇంకా కథ అవ్వలేదు. ఇంకా కదవలేదు అన్న తర్వాత డైరెక్టర్ గారు మార్క్ కావచ్చు, లేకపోతే మా త్రినాథరావు గారి వెనకాల సూపర్ గైడెన్స్ కావచ్చు, కానీ వాళ్ళ ముగ్గురు ఎక్స్ప్రెషన్ మాత్రం అనుకుంటే భలే భలే చాలా చాలా కొత్తగాను అద్భుతంగాను ఆ ఎక్స్ప్రెషన్ కోసం సినిమా అంతా ఆద్యంతము మన కడుపు నవ్వించేదినో మన సీట్లో కూర్చోబెట్టే సినిమాలాగా అనిపించింది. ఆ టీజర్ ఎండ్లో ఉన్న రియాక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఐ విష్ ఆల్ గుడ్ లక్. ఇంకా కథానాయకుల్ని నేను చాలా సినిమాల నుంచి పరిచయం చేశాను. మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ గుడ్ లక్ బ్రదర్. మీరు ఒకసారి మీకు కూడా ఐ విష్ ఆల్ గుడ్ లక్. మనకు ఇంతకుముందు సంబంధం ఉందని మీరు చెప్పారు, అంటే సంబంధం అంటే వర్క్. అది ఐ విష్ ఆల్ గుడ్ లక్ బ్రదర్. ఐ విష్ ఆల్ గుడ్ లక్ అండి. గుడ్ లక్ అండి భయ్యా. ఇంతే బ్రదర్. ఐ విష్ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.